6 కొడితే చింతశైల పడ్డదా లేదా? మ్యాచ్ గెలిచినావుగా, గెలిచిన పైసలు మా చేతిలో పెట్టురి, మేము పోతాం. మ్యాచ్ క్యాన్సల్. వీనికి చెప్పరా మ్యాచ్ క్యాన్సల్ అని చెప్పు. ఇక మళ్ళీ 2 లీటర్లు నూనె తెస్తాం, కారం కూడా తెస్తాం. ఇక నువ్వు అన్నట్టు పిండి అన్ని వంట సామాన్లు అన్ని తీసుకొస్తామే. అరే పక్క టైం తెస్తారు కదా, టైంకి తెస్తాము. ఎందుకంటే ఊర్లో ఇజ్జత్ పోతుంది నాకు అట్లా అని. నువ్వు మామల్ల మేము ఎందేము. ఇగో ఊర్లో నీ ఇజ్జత్ కొరకు నువ్వేం టెన్షన్ పడకు, నీ ఇజ్జత్ ఎడిగోదు. టైం కాడు ఉంటాం, ఓకేనా? మధ్యాహ్నం 3 అయినా తిండి పెట్టలేదని పెద్ద మనుషులందరూ మీదికి ఎగబడ్డారు. తిట్టుడు కాదు అది. ఇక బండి ఏమమ్ముతారు కానీ సాయంత్రం ఇంటికి రీ, అమ్మ 5,000 ఇస్తుంది, తీసుకొని మళ్ళీ కీరికి. అవునా? బండి అమ్ముకోరి. పెట్టలన్న తినిపోరాదు, కడుపులో జర ఆసరు ఉంటది. చేతికొచ్చిన కొడుకు ఆసర అయితే లేడు. ఈ 2 రొట్టెలు నన్ను ఏం ఆసరం వస్తాయా? పోతున్నా. పోతే ఓ మరి తూ అనాలా? అమ్మో ఏమైందే? దోమలు పాడుగాను. నీకేమాయరా? దోమ ఇంకా దోమ గడిచాను కుక్క గడిచాడు గట్ల వస్తాయిందిరా. మరి ఆడికేమే బర్రె లెక్కున్నాడు. రాదమ్మో బర్రెనా చెప్తున్నా. ఇంత ఏందో ఇంత బర్రె మాట్లాడుతుంది కదా. ఊరుకు 4 మంచి పనులు చేసినాకే నేను ఇస్తా. ఆ బట్టె బాజిగాతో మాట్లాడితే నువ్వు కూడా ఖరాబ్ అవుతావు. మీనల్ని తిడితే కళ్ళు పోతాయి. ఇది కూడా బట్టె బాజిగాడు చెప్పిండా? యూట్యూబ్ ఛానల్ ఉంది బ్రో, ఇట్లా ప్రాంక్ వీడియో చూసి జనాన్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఇదేం ఎంటర్టైన్మెంట్ అన్న, కిందేసి దొక్కినాం. ఆయనకి ఇట్లా చేస్తే మీకేం వస్తుంది? మంచి పేరు వస్తుంది. ఏది కిందేసి దొక్కించుకుంటున్నా? అంటే నా దగ్గర కూడా కొన్ని సేవింగ్స్ ఉన్నాయి. నీ పైసలు మాకెందుకు బాబీ, ఇచ్చే. బోనాలు వస్తున్నాయి, బట్ట కొనుక్కొచ్చుకురా పోరగాని పైసలు ఇస్తే సిగ్గిపోయిన బట్టలు కొనుక్కొచ్చుకుంటా. యూతే యూతే నీ తెలియదు. యూత్ ఏళ్ళ పోరాలు అనుకుంటారు. యూత్ ఉత్తగా ఉత్తగా సార్ చెప్పిండ్రా ఆ ఇంటి దిక్కుపోవద్దని. ఊళ్ళో పిల్లలే లేనట్టు మోనిక తిరుగుతా ఉంటావు. ఊకాక అడే తప్పు చేసిండా? మరదలేనే నువ్వు ఊకోరా, నీ వల్ల నీడు ఇట్లా తయారైండు.